యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో కబ్జాకు గురవుతున్న ఇండోర్ స్టేడియం స్థలాన్ని కాపాడాలని సమావేశంలో మున్సిపల్ సిపిఎం పార్టీ కార్యదర్శి గోషిక కరుణాకర్ కోరారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ సిపిఎం పార్టీ కార్యదర్శి గోషిక కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలో కబ్జాకు గురవుతున్న ఇండోర్ స్టేడియం స్థలాన్ని కాపాడాలని కోరారు. ఇండోర్ స్టేడియం పనులు పూర్తి చేయాలని, స్టేడియానికి కేటాయించిన స్థలాన్ని భూ కబ్జాకు గురి కాకుండా వెంటనే అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాన్ని రక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా నిర్మాణ దశలో ఉన్న ఇండోర్ స్టేడియంలో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిందని తెలిపారు. అలాగే కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం నూతన భవన నిర్మాణానికి మంజూరైనా కూడా నేటికి పనులు మొదలు పెట్టకపోవడం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తోంది అని విమర్శించారు. తక్షణమే నూతన భవన నిర్మాణ పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా, నాయకులు బొడ్డు అంజిరెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ తూర్పునూరి మల్లేశం, బత్తుల రమేష్, నరసింహ, కృష్ణ, బామనపల్లి స్వామి తదితరులు పాల్గొన్నారు. అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియాన్ని జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలపైన, ప్రజా సమస్యలపైన సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమాన్ని గత 5-6 రోజులుగా చౌటుప్పల్లో ఉన్నటువంటి నెలకొన్నటువంటి సమస్యల మీద పరిష్కారానికై, అదేవిధంగా సమస్యలను తెలుసుకొని సర్వే నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు చౌటుప్పల్ మున్సిపాలిటీలోని అతి విలువైనటువంటి జాగలు అంటే ప్లేస్లో మన కస్తూర్బా స్కూల్ ఖాళీ అమ్మాయిలు, కస్తూర్బా స్కూల్లో నిరుపేదలైనటువంటి అమ్మాయిలు ఇక్కడ చదువుకోవడము హాస్టల్ వసతులతోటి ఉంది. వాళ్లకు ఎటువంటి సదుపాయాలు లేకుండా, అదేవిధంగా మీరు చూస్తూనే ఉన్నారు చుట్టూ ప్రహరీ లేకుండా పందులతోటి సాయంత్రం పూట, రాత్రి పూట అయితే ఇక్కడ ఉన్నటువంటి కొందరు ఇక్కడ నిరుపయోగం ఉన్నటువంటి ఈ స్థలంలో మిస్యూజ్ చేయడం జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ ఉన్నటువంటి కస్తూర్బా స్కూల్కు ప్రహరీ కూడా నిర్మించాలి. అదేవిధంగా ఈ స్థలంలో 2-3 కోట్లతోటి విలువైనటువంటి నూతన భవనానికి శంకుస్థాపన చేయడానికి కూడా ఇక్కడ శిలాఫలకం వేసి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ విషయానికి ఎమ్మెల్యే గారు స్పందించి ఈ కస్తూర్బా స్కూల్ని, నూతన భవనాన్ని అతి త్వరలో ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి నిరుపేద అమ్మాయిలకు ఇక్కడ హాస్టల్ వసతిని కల్పించి అన్ని వసతులతోటి చౌటుప్పల్ మున్సిపాలిటీలో కస్తూర్బా స్కూల్ని పునర్నిర్మాణించాల్సిందిగా మా సిపిఎం పార్టీ నుంచి చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.